హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనకు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి అయితే ఒక నోటిఫికేషన్‌ని రిలీజ్ చేశారు. ఫ్రెండ్స్, ఒకసారి రిక్రూట్మెంట్ గురించి చూసినట్టయితే ఫ్రెండ్స్ నోటిఫికేషన్ అయితే 01/01/2026 రోజు న్యూ ఇయర్ రోజు అయితే రిలీజ్ చేశారు. ఫ్రెండ్స్, పోస్ట్‌లో అయితే అసిస్టెంట్ ప్రొఫెసర్‌లకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఫ్రెండ్స్, వేకెన్సీస్ డీటెయిల్స్ చూసినట్టయితే అసిస్టెంట్ ప్రొఫెసర్ క్లినికల్‌కి సంబంధించి 130 వేకెన్సీస్ కేటాయించారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ నాన్ క్లినికల్‌కి 16 వేకెన్సీస్ కేటాయించారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ సూపర్ స్పెషాలిటీకి 74 వేకెన్సీస్ అయితే కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్. మొత్తం 220 వేకెన్సీస్ అయితే కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్. వేకెన్సీస్ అన్నీ మొత్తం బ్యాక్‌లాగ్ ఉంటాయి కదా! అంటే ఫిలప్ కానీ వేకెన్సీస్ అయితే ఫ్రెండ్స్ ఇవి. మొత్తం రెగ్యులర్ బేసిస్ కోసం అయితే వేకెన్సీస్‌ని కేటాయించడం జరిగింది. పర్మనెంట్ వేకెన్సీస్ అయితే ఇవి ఫ్రెండ్స్. వేకెన్సీస్ అయితే ఇంక్రీజ్ అవుతాయి కానీ, డిక్రీజ్ కావు అని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. వేకెన్సీస్ అయితే ఇంక్రీజ్ అవుతాయి. ఇంకా చాలా ఉన్నాయని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఈ వేకెన్సీస్ అయితే చూసారు కదా! నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసే ముందు ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్. మీరు గనుక మన ఛానెల్‌ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్‌పై ట్యాప్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్‌పై కూడా ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే పోస్ట్ వైస్‌గా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూస్తే ఫస్ట్‌గా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉంటారు కదా! వాళ్ళకి పీజీ డిగ్రీ, ఎండీ, ఎంఎస్, డీఎన్‌బీ చేసి ఉండాలి. అది కూడా రికగ్నైజ్డ్ ఇన్‌స్టిట్యూషన్స్ నుంచి అయితే చేసి ఉండాలి. అది కూడా ఎంసీఐ ఆర్ ఎన్ఎంసీ నుంచి రికగ్నైజ్డ్ పట్టా పొంది ఉండాలని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, నెక్స్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ సూపర్ స్పెషాలిటీ పోస్ట్‌కి సంబంధించి పీజీ డిగ్రీ, డీఎన్‌బీ, డీఆర్ఎన్‌బీ, డీఎం, ఎంసీహెచ్‌లో చేసి ఉండాలి. అది కూడా రికగ్నైజ్డ్ ఇన్‌స్టిట్యూషన్‌లో చేసి ఉండాలి. రికగ్నిషన్ వచ్చేసి ఎంసీఐ ఆర్ ఎన్ఎంసీ నుంచి అయితే పట్టా పొంది ఉండాలి అని మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ. ఫ్రెండ్స్, ఇక్కడ రిజర్వేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ షెడ్యూల్డ్ ట్రైబ్స్‌కి అండ్ షెడ్యూల్డ్ క్యాస్ట్, బ్యాక్వర్డ్ క్లాసెస్‌కి, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి సెపరేట్‌గా రూల్స్ ప్రకారం అయితే రిజర్వేషన్స్ అయితే కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ ఏజ్ క్వాలిఫికేషన్ చూసినట్టయితే మినిమమ్ ఏజ్ వచ్చేసి 18 సంవత్సరాలు ఉండాలి. మాక్సిమం ఏజ్ వచ్చేసి 42 సంవత్సరాలు ఉండాలి. 18 సంవత్సరాల నుండి 42 సంవత్సరాల మధ్య ఉన్న అభ్యర్థులు ఎవరైనా అప్లికేబుల్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ చూసినట్టయితే కేటగిరీ వైస్‌గా ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 ఇయర్స్ కేటాయించడం జరిగింది. పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసెబిలిటీస్ ఉంటారుగా పీబీడీ వాళ్ళకి 10 ఇయర్స్ అయితే వేకెన్సీస్ కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్. ఎక్స్ సర్వీస్ మెన్‌కి 3 ఇయర్స్ అయితే అది కూడా ఆర్మ్డ్ ఫోర్సెస్‌లో చేసిన వాళ్ళకి అయితే కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇక్కడ పే స్కేల్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి చూసినట్టయితే పే స్కేల్ వచ్చేసి సాలరీ అయితే 7th యూజీసీ పే స్కేల్ ప్రకారం 68,900 నుండి 2,05,500 వరకు ఇవ్వడం జరుగుతుంది అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఇక్కడ సూపర్ స్పెషాలిటీ అలవెన్స్ అయితే 30,000 అయితే ఇవ్వడం జరుగుతుంది అని కూడా మెన్షన్ చేశారు అడిషనల్‌గా. ఫ్రెండ్స్, సెలక్షన్ ప్రొసీడ్యూర్ చూసినట్టయితే 4 స్టేజెస్‌లో కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. టోటల్ మార్క్స్ అయితే 100కు ఉంటుంది. నెక్స్ట్ మార్క్స్ ఫర్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఫ్రెండ్స్. ఎగ్జామినేషన్‌కి అయితే 75 మార్క్స్‌కి అయితే ఎగ్జామినేషన్ కేటాయించడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. 10 మార్క్స్ బేస్డ్ ఆన్ వెయిటేజ్ ఫర్ నంబర్ ఆఫ్ ఇయర్స్ సిన్స్ పాసింగ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఇన్ అప్ టు 10 మార్క్స్ అనుకుంటా. ఫ్రెండ్స్, ఎగ్జామినేషన్ అయితే 10 మార్క్స్‌కి వెయిటేజ్ అయితే ఎక్స్‌ట్రా వెయిటేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఇక్కడ 5 మార్క్స్ వెయిటేజ్ వచ్చేసి క్యాండిడేట్స్ హూ హావ్ కంప్లీట్ పీజీ సూపర్ స్పెషాలిటీ అంటే సెంట్రల్ ఇన్‌స్టిట్యూషన్స్ ఉంటారు కదా! అందులో నుంచి అయితే పీజీ ఆర్ సూపర్ స్పెషాలిటీ కోర్సెస్ కంప్లీట్ చేస్తారు కదా! దానికైతే 5 మార్క్స్ వెయిటేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అని క్లియర్‌గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇక్కడ ఒకసారి ఫీజ్ చూసినట్టయితే అప్లికెంట్ మస్ట్ పే అంటే ఓసీ కేటగిరీ వాళ్ళకి 2,000 అయితే అప్లికేషన్ ఫీజ్ అయితే కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అయితే 1,500 కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ బెంచ్ మార్క్ డిసెబిలిటీ ఉన్న వాళ్ళు కూడా 1,500 కట్టవలసి ఉంటుంది అని క్లియర్‌గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. అప్లికేషన్ అయితే ఆన్‌లైన్‌లోనే చేసుకోవాలి అని క్లియర్‌గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. అప్లికేషన్ అయితే అప్లికెంట్స్ ఉంటారు కదా! అది అయితే 08/01/2026 నుంచి 22/01/2026 మధ్యలోనే అప్లై చేసుకోవాలి అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఆలోపు అయితేనే ఆన్‌లైన్ అప్లికేషన్ ద్వారా ఫ్రెండ్స్ వాళ్ళ dme.ap.nic.inలో అయితే సబ్మిట్ చేయవలసి ఉంటుంది బిఫోర్ డెడ్‌లైన్ వచ్చేసి అని క్లియర్‌గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, అప్లై ఎలా చేసుకోవాలి అంటే ఫ్రెండ్స్ ఫస్ట్‌గా వాళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి. dme.ap.nic.inలో అయితే లాగిన్ కావాల్సి ఉంటుంది. ఒకవేళ రిజిస్టర్ కాకపోతే రిజిస్టర్ అవ్వండి. ఫ్రెండ్స్, అందులో అడిగిన అన్ని డీటెయిల్స్ అయితే కరెక్ట్‌గా ఫిల్ చేయండి ఫ్రెండ్స్. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అయితే సర్టిఫికేట్స్‌ని మొత్తం సబ్మిట్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ నెక్స్ట్ సెషన్‌కి ఎళ్ళండి. ఒకవేళ మీరు అయితే అప్లికేషన్‌లో మీరు అయితే అడిగిన డాక్యుమెంట్స్ అంటే కాలమ్స్ ఉంటాయి కదా! ఫిలప్ చేయకపోతే మీకు అయితే రిజెక్ట్ చేయడం జరుగుతుంది అని క్లియర్‌గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఒకవేళ మీరు అయితే డాక్యుమెంట్స్‌లో ఉన్న ప్రకారం
డీటెయిల్స్ ఎంటర్ చేయకపోతే కూడా రిజెక్ట్ చేయడం జరుగుతుంది అని క్లియర్‌గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఒకసారి పే చేసిన తర్వాత ఎలాంటి రిఫండ్ అయితే రాదు అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. నెక్స్ట్ చూసినట్టయితే ఒకసారి అన్ని కాలమ్స్ అయితే ఫిలప్ చేసిన తర్వాత సక్సెస్‌ఫుల్‌గా సబ్మిట్ చేయండి ఫ్రెండ్స్. సక్సెస్‌ఫుల్లీ సబ్మిట్ అయిన తర్వాత ఒక ప్రింట్‌ని అయితే మీ దగ్గర ఉంచుకోండి. ఫర్దర్‌గా యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్ ఎ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు ఉంటారో అప్లై చేసుకోండి. ఏపీలోనే పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కోసం అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. వేకెన్సీస్ అయితే చాలా కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు అయితే తప్పకుండా అప్లై చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకి కూడా షేర్ చేయండి. వాళ్ళకి కూడా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ డైలీ రావాలి అంటే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఫ్రెండ్స్ ఇంకేమన్నా డౌట్స్ మీకు కావాలి ఉన్నాయి అంటే నేనైతే దీని పీడీఎఫ్ లింక్ అయితే కింద ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి వెళ్లి చెక్ చేసుకోండి. థాంక్ యూ.